ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకునే అంశభాగం వచ్చండి, లూసిఫర్ ఎవరో తెలుసా? ఏంటంటే లూసిఫర్. అయా దేవుని వాక్యమును బట్టి చూసుకుంటే ఈ లూసిఫర్ ఎవరు? అయా అసలు లూసిఫర్ అనేవాడు ఎక్కడ ఉన్నాడు? అయా మనం రోజు ఇబ్బందులు పడుతున్నాం కదా, మనం సాతాన్ని శోధనంటూ ఆయన్ని నిందిస్తున్నాం కదా. అసలు లూసిఫర్ సాతానుడిగా ఎందుకు మారాడు? అతను తన జీవితం ఎందుకలా మార్చబడింది? తన జీవితం ఎందుకలా తయారు చేయబడింది? అయా అతను కూడా ఒక నీతిమంతుడిగా బ్రతకొచ్చుగా. అసలు సాతానుడిగా ఎందుకు మారిపోయాడు ఈ లూసిఫర్? ఈరోజు వాక్యమును మనం తెలుసుకోబోతున్నాం. అయా దేవుడు ఎంతో మంది దేవదూతలు ఉండగా మరి ఈ లూసిఫర్ను కూడా ప్రధాన దేవదూతగా ఉంచినప్పుడు, ఈ దేవదూతకి అన్ని అధికారములు కలిగి చేసినప్పుడు, ఈ దేవదూతకి ప్రతీది కలగజేసినప్పుడు గర్వం అనే వాటితో ఎలా పడిపోయిందో, అయా గర్వం అనే ఒక చిన్న పదముతో ఎలా కూలిపోయిందో ఈరోజు మనం నేర్చుకోపోతున్నాం. ఒక క్రైస్తవుడు దేవుడి ఎదుట ఉన్నవాడు, దేవునితో బ్రతుకుతున్నవాడు, అయ్యా ఎన్నో సంవత్సరాలుగా క్రైస్తవుడిగా బ్రతుకుతున్నాను నేను అని ఎంతో మంది అంటారు కదా. నేను క్రైస్తవుడిగా ఉంటున్నానని ఎంతో మంది అంటారు కదా. ఈరోజు నిజంగా నేర్చుకోవాల్సిన మాట, నిజంగా తెలుసుకోవాల్సిన మాట, ఈరోజు ఆ గర్వం మనల్ని పడదోసేస్తేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు బైబిల్ గ్రంథం ఓపెన్ చేసినట్లయితే యెషయా గ్రంథం 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమ వేకువ చొక్క నీ వెట్ల ఆకాశం నుండి పడితివి, జనములకు పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లా నరకవేయబడితివి. నేను ఆకాశములకు ఎక్కిపోవుదును, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమునే ఉంచేదను. చింతను. హల్లెలూయా. ఏంటండి అయా నువ్వు తేజో నక్షత్రానివి, నిత్యమైన స్తుతులతో నువ్వేం చేసేవాడు అంటే దేవుణ్ణి మైమర్పించేవాడు, దేవునికి స్తుతులు అర్పించేవాడివి, దేవునికి స్తుతులు నిత్యము స్తుతించేవాడు కదా. ఎంతో ఆరాధనతో, ఎంతో విజ్ఞాపనతో, ఎంతో ప్రార్థనతో నువ్వు దేవుని స్తుతించేవాడు, దేవునికి విజ్ఞాపన చేసేవాడివి, దేవుని నిత్యమైన స్తుతులతో నువ్వు విజ్ఞాపన చేసేవాడు. అటువంటి నీవు దేవుని స్తుతించిన నీవు, దేవునికి విజ్ఞాపన చేసిన నువ్వు ఈరోజు నువ్వు పడిపోతానికి కారణం ఏంటయ్యా? ఈరోజు నువ్వు పడిపోతా కారణం ఏంటి? అది నీ గర్వమే కదా. సామెతల గ్రంథంలో రాయబడి ఉన్నమాట, అయా గర్వానికి ముందు ఏం నడుస్తుందో తెలుసండి? ఏంటండి? నాశనానికి ముందు ఏం నడుస్తుందంట? గర్వం నడుస్తుందంట. అయా ఒక మనిషి పడిపోవడానికి, ఒక మనిషి కూలిపోవడానికి, తను ఎంతగానో కట్టుకున్న ఆ స్తుతుల కోట పడిపోవడానికి ఈ గర్వమే కారణం. హల్లెలూయా. ఒక క్రైస్తవుడి జీవితంలో నిరీక్షణ అనేది చాలా ముఖ్యం కదా. ఏంటండి? నిరీక్షణ అనేది చాలా ముఖ్యము. అలాగే ఈ నిరీక్షణ మనం ఏం చేస్తామంటే స్తుతులతో ఏర్పరచుకుని ఒక కోటలా కట్టుకుంటాం. అవునండి. అయా నా దేవుడు కార్యం చేస్తాడు, నా దేవుడు అద్భుతమైన కార్యములు చేస్తాడు, నా దేవుడు ఉన్నతమైన కార్యములు చేస్తాడు, ఆయన ఉన్నతమైన వాడు అని ఈరోజు నువ్వు నేను నమ్మి, ఈరోజు నువ్వు నేను దేవుని స్తుతించి, ఈరోజు నువ్వు నేను దేవుని గణపరిచి, నువ్వు నేను దేవునికి ఎన్నో స్తుతి గానాలు చేస్తూ, ఎన్నో అద్భుతమైన కార్యములు చేస్తూ అదే రీతిగా ఎంతగానో స్తుతిస్తున్నాం కదా. ఒక్కసారి క్రైస్తవుడి జీవితంలో అద్భుతమైన కార్యం ఏదైనా జరిగితే, క్రైస్తవుడి జీవితంలో ఏదైనా తనకి అనుకూలంగా జరిగితే ఈ క్రైస్తవుడు గర్వపడుతున్నాడేమో. అయ్యా మనం ఏం చేయాలి? హన్నమ్మ ఒక పని చేసిందండి, నాకు చాలా ఇష్టం అసలు ఆ మాట. అయ్యా సమూయేలు గ్రంథంలో 1వ అధ్యాయం మొత్తం హన్నమ్మ ఏం చేసిందో తెలుసండి? కుమారుడు కోసం ప్రార్థించింది. అయ్యా నాకు కుమారుడు కావాలి, నన్ను ఎన్నో మాటల చేత ఈ లోకము నన్ను వేధిస్తుంది, ఈ లోకం నన్ను ఎంతగానో బాధిస్తుంది అని ఈ హన్నమ్మ ఎంతగానో ప్రార్థించింది, ఎంతగానో స్తుతించింది, ఎంతగానో మొరపెట్టింది, ఎంతగానో విజ్ఞాపన చేసింది, ఎంతగానో దేవునికి ఒక స్తుతుల కోట ఏర్పరిచింది. ఇటువంటి హన్నమ్మ 2వ అధ్యాయంలో ఏం చేస్తుందో తెలుసండి? తనకు కలిగిన ఆశీర్వాదమును బట్టి దేవుని మళ్ళీ స్తుతిస్తుంది.
ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రోజు దేవుని నిత్యము స్తుతించే వారిలాగా ఉండాలి. మనకు కలిగిన ఆశీర్వాదమును బట్టి ఏమిటి, మనకు కలిగిన దీవెన బట్టి ఏమిటి, మనకు కలిగిన ఎన్నో అద్భుతమైన కార్యములను బట్టి ఏంటి, నువ్వు అన్నము వలె నిత్యము దేవుని స్తుతించాలి. అంతే తప్ప ఆ దేవదూత ఎటు రీతిగా చేసిందో, లూసిఫర్ ఎటు రీతిగా చేశాడో, ఇక్కడ రాయబడి ఉన్న మాట ఏంటంటే, అయా నువ్వు దేవునికి నక్షత్రములకు, ఏంటండి దేవుని నక్షత్రం, అయా అక్కడ ఎన్నో దేవదూతలు ఉన్నాయి కదా, అక్కడ ఎన్నో దేవదూతలు ఉన్నాయి కదా, ఆ దేవదూతలన్నిటిపైన ఈయన ఏం చేయాలనుకున్నాడు, అధికారము చెలాయించాలనుకున్నాడు. ఈరోజు దేవుని జనం పైన నువ్వు ఏదైనా మాట అంటున్నావేమో, అయ్యా దేవుడి ప్రజలంటే ఆయనే కదా, మనం అంతా ఆయన అవయములు కదా, దేవుడు ఆయన ప్రతి వారిలో తన స్వరూపాన్ని చూసుకుంటున్నాడు కదా. ఈరోజు ఒక మనిషిని నిందిస్తున్నామంటే, ఈరోజు ఒక మనిషిని మనం ఏదైనా మాటలతో మనం ఇబ్బంది పెడుతున్నామంటే, గర్వపు మాటలు మన నోట వస్తున్నాయంటే, గర్వపు ఉద్దేశము మన నోట వస్తుందంటే, ఈరోజు నువ్వు నేను సాతానుడి యొద్ద ఏం చేస్తున్నామో తెలుసండి, నివాసిస్తున్నట్టే, సాతానుడి యొద్ద బ్రతుకుతున్నట్టే. అయ్యా నాకు సాతానుడు అంటే ఇష్టం ఉండదు, నేను దైవ కుమారుడిని, నేను దేవుని కుమారుడిని, నేను దేవుని యొద్ద బ్రతుకుతున్నవాడిని, కానీ చేసేదాన్ని పాపపు పనులే, మాట్లాడేనే గర్వపు మాటలే. అయ్యా నేనేంటో తెలుసా, దేవుడు అంటున్నాడు సమస్తమును కలిగి చేసేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మన దగ్గర ఏమీ లేదండి, క్రైస్తవుడు కాదు మనకు తెలుసు కదా, ఈరోజు మన దగ్గర ఏమీ లేదు, సమస్తాన్ని కలిగి చేసిన వాడు ఆయనే. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథం, హెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం 17వ వచనం. హెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నాం చూడండి. నీ సౌందర్యము చూసుకొని నువ్వు గర్వించిన వాడివై, నీ తేజస్సు చూసుకొని నీ జ్ఞానమును చెరుపుకుంటేవి, కావున నేను నిన్ను నేలన పడద్రోసేదను, రాజులు చూచుచుండగా నిన్ను హేళనకు అప్పగించేదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు ఈయన అనే మాట ఏంటో తెలుసండి, అయా నువ్వు నీ సౌందర్యాన్ని చూసుకొని, నువ్వు నీ టాలెంట్ని చూసుకొని, నీకున్న చదువును చూసుకొని, నీకున్న జ్ఞానము చూసుకొని, నీకున్న సమస్తపు ఆస్తులను చూసుకొని, నీకున్న ఎన్నో పదవులను చూసుకొని, నీకున్న పేరును చూసుకొని, ఈరోజు నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నామంటే గర్వపడుతున్నాం. అయా దేవునికి ఇష్టం లేని పదం అది. అసలు నువ్వు పాపం చేసిన క్షమించే దేవుడు, నువ్వు గర్వపడితే మట్టికి క్షమించాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటంటే నువ్వు ఎంత గర్వపడితే నువ్వు అంత నాశనానికి వెళ్ళిపోతున్నట్టే. అయ్యా పాపానికి శిక్ష, ఆ శిక్ష నుండి తప్పించడానికి మనకి విమోచకుడు ఉన్నాడు, ఆయన మనల్ని విమోచిస్తున్నాడు, ఆయన మనల్ని తప్పిస్తున్నాడు. కానీ గర్వానికి పతనమే. హల్లెలూయా. ఏంటండి గర్వానికి పతనమే. ఈ పతనం నుండి ఎవడో తప్పించలేడు మనల్ని. అయ్యా ఎందుకంటే దేవునికి కూడా ఇష్టం లేని పదం అది. ఎందుకంటే ఒక్కరిది మనం చూసి ఏదైనా మాట అంటున్నామంటే, వాళ్ళని మనం ఏదైనా వేధిస్తున్నామంటే, ఈరోజు దేవుడికి ఇష్టం లేని పని కదా అది. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఇతరులను చూస్తున్నావంటే, బయట జనాన్ని చూస్తున్నావంటే, వారితో మాట్లాడుతున్నప్పుడు మనం ఏం చేయాలి, జాగ్రత్తగా నడుచుకోవాలి కదా. వాళ్ళు అంటున్నారు కదా, అయ్యా మనం ఎవరయ్యా అంటే మనం చూడగానే తెరవాలి. ఈరోజు దేవుని కుమారులమని, దేవుని కుమార్తెలమని నీ మాట ప్రవర్తన ఎలా ఉంటుంది, నీ క్రియ ఎలా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను స్పష్టంగా చెప్పగలిగిన మాట, దేవునికి స్తుతులు అర్పించేవాడు సైతం పడిపోయే ఒకే ఒక్క సమయము ఈ గర్వము. హల్లెలూయా. అయ్యా హృదయంలో ఒక గర్వం వచ్చినప్పుడు, హృదయంలోకి ఈ గర్వము ఒక్కసారి అడుగు పెట్టినప్పుడు, నువ్వు ఎంత పెద్ద క్రైస్తవుడివైనా, ఎంత నీతిగా బ్రతుకుతున్నా, ఎంత సమర్పణతో బ్రతుకుతున్నా, ఎంత ప్రణాళికతో బ్రతుకుతున్నా, ఎంత హెచ్చైన దేవుని వాక్యముతో నిత్యమైన కోటలను స్థిరపరచుకున్నా, ఈ గర్వం అనే ఒక్క చిన్న బాణము నువ్వు ఎంత పెద్దగా కట్టిన కోటనైనా కూల్చేలా మార్చేస్తుంది. హల్లెలూయా. ఏంటండి కూల్చేస్తుంది. మనం తెలుసుకోవాల్సిన ఒక చిన్న విషయం, ఎప్పుడు దేవుని ఎదుట గర్వపడకు. ఏంటండి దేవుని ఎదుట గర్వపడకు.
ఎందుకు ఈ గర్వం? అయ్యా మన దగ్గర ఏముంది ఏంటి? దావీదు గర్వపడితే దావీదు రాజు అయినా అంటారా? ఏసేపు గర్వపడితే ఏసేపు మంత్రి అయినా? హల్లెలూయా. ఈరోజు మనం ఎందుకు గర్వపడాలి? దావీదు కంటే గొప్పవారమా? దావీదు కంటే తెలివైన వారమా? దావీదు కంటే ఎక్కువగా స్తుతించిన వారమా? దావీదు కంటే ఎక్కువగా దేవుడి ఎదుట మనం ఆయన హృదయాన్ని తెలుసుకున్న వారమా? మరి ఇంతకు ఇంకా గర్వపడాలి ఏంటి? ఎంత సంపాదించినా ఎంత సమకూర్చుకున్నా ఇక్కడ ఉన్నంత వరకే. ఒక్కసారి నీ ఆత్మ ద్రేహాన్ని విడిచిపెట్టిందంటే మనం ఏమైపోతాము? ఈ లోకం నుండి వేరు చేయబడతాము. ఒక్కసారి నువ్వు ఇక్కడ ఆత్మను సంపాదించుకోగలిగితే, ఇక్కడ రక్షింపబడితే, ఇక్కడ నువ్వు దీవించబడితే, ఇక్కడ ఒక పేరు సంపాదించుకోగలిగితే, నువ్వు ఒక్కసారి ఇక్కడ దేవుని వాక్యము తెలుసుకోగలిగితే ఎవ్వరు పట్టుకెళ్ళలేని దీవెనను నువ్వు పట్టుకెళ్ళబోతున్నావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ నుండి ధనం పట్టుకెళ్ళలేం, ఇక్కడ నుండి ఏది పట్టుకెళ్ళలేం. కానీ ఇక్కడ నుండి మనం పట్టుకెలిగే ఒకే ఒక ఆస్తి ఆత్మీయత. దాన్ని ఎంత పవిత్రంగా కాపాడుకుంటే, దాన్ని ఎంత నిజముగా కాపాడుకుంటే, దాన్ని ఎంత దేవునిగా కాపాడుకుంటే ఈరోజు మనం అంత ఆశీర్వదించబడుతున్నాం. గర్వం అనే ఆ ముళ్ళుని మన దగ్గరకు రానివ్వకూడదు. గర్వం అనే ఆ పురుగుని మన దగ్గరికి రానివ్వకూడదు. ఒక క్రైస్తవుడు గర్వపడుతున్నాడంటే, ఒక దైవ సేవకుడు గర్వపడుతున్నాడంటే, ఒక దేవుని పరిచర్యకుడు గర్వపడుతున్నాడంటే ఆ క్రైస్తవుడికి అవమానము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. తెల్ల బట్టలు వేసుకుంటే సరిపోదు కదా? దేవుని బైబిల్ పట్టుకుంటే సరిపోదు కదా? దేవుని మాటలు ఎటు రీతిగా ఉండాలంటే నీ నడకలోను, నీ ప్రవర్తనలోను, నీ విషయంలోనూ కనపడాలి. అప్పుడే నిన్నేమంటారో తెలుసండి? నిజమైన క్రైస్తవుడు. నేను ఎప్పుడు నమ్మే ఒకే ఒక మాట, క్రైస్తత్వం మతం కాదు, మార్గం. హల్లెలూయా. అయ్యా మతం అనేది అసలు అది పాయింట్ కాదు, అది ఒక మార్గం. ఈజ్ ద వే అని ఆయన చెప్పాడు కదా. అయ్యా నేను ఒక మార్గం అని ఆయన చెప్పాడు కదా. మరి ఇంకేంటి మనకు బాధ? ఈరోజు నువ్వు నేను జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం, ఈరోజు నువ్వు నేర్చుకోవాల్సిన విషయము, ఈరోజు మనం నిజంగా తెలుసుకోవాల్సిన విషయము, ఆయన మార్గమై ఉన్నాడు కాబట్టి ఆయన మార్గంలో వెళ్తున్న నాకు సరళమైన జీవితం కావాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎటువంటి జీవితం కావాలి? సరళమైన జీవితము. ఈ జీవితంలో బ్రతుకుతున్నా మనం నివసిస్తున్నాం కాబట్టి, మనం దీవింపబడతాం కాబట్టి, మనం ఆశీర్వదించబడతాం కాబట్టి, మనం మేలులు చూస్తాం కాబట్టి, మనం ఆశీర్వదించబడతాం కాబట్టి ఇంకెన్నడూ నశించిపోము. హల్లెలూయా. గర్వము ఆయన మార్గంలో నడవలేదు, పాపము ఆయన మార్గంలో నడవలేదు, శ్రమ ఆయన మార్గంలో నడవలేదు, ఇబ్బందులు ఆయన మార్గంలో నడవలేవు. దీవెన, కృప, ప్రతి ఐశ్వర్యపు ఆశీర్వాదము ఆయన మార్గంలో ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయము, అయా లూసిఫర్ ఎందుకు పడిపోయాడు? ఈ గర్వమే ఆయన్ని చెడగొట్టేసింది. ఆ గర్వమే ఆయన్ని చెడగొట్టేసింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 7వ వచనం. అంతటా పరలోకమందు యుద్ధము జరుగును, మిఖాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలు యుద్ధము చేశారు కానీ గెలవలేకపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏంటండి? అయా ఘట సర్పము మరియు ఎవరంట? ఆయన దూతలు. అయా చెడిపోయిన వాడు ఒక్కడు చెడిపోడండి, పడిపోయేవాడు ఒకడు పడిపోడు, 10 మందిని తోడేసుకుంటాడు. ఏంటంటే 10 మందిని ఏమంటేసుకుంటాడు కదా. ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సిన విషయం, అయ్యా ఎవరైనా నాశనం అయిపోతున్నారంటే మనం వారి దగ్గరికి వెళ్ళకూడదని కాదు, వారిని ప్రేమించాలి. అయ్యా ఇలా కాదు మనం బ్రతకవలసింది. నువ్వు మారేలాగా వారిని మార్చాలి అంతే తప్ప నువ్వు వారిని నడిచే మార్గంలో నడవకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నువ్వు వారిని మార్చగలిగితే ఆశీర్వాదం నీకే. కానీ నీ మార్గంలో విడిచిపెట్టే వాళ్ళ మార్గంలోకి ఒక్కసారి నువ్వు అడుగు పెట్టావంటే
వారు పడిపోతున్నారు, వారితో పాటు నిన్ను తీసుకువెళ్ళిపోతున్నారు. హల్లెలూయా. అయ్యా, అంతటి పరలోక రాజ్యంలో, అంతటి స్తుతులు అర్పించే రాజ్యంలో, అంతటి దీవెన కలిగిన రాజ్యంలో, అంతటి ఆశీర్వాదము ఎంతగానో ఉన్న రాజ్యంలో దేవునికి నిత్యము స్తుతులు అర్పిస్తూ, దేవునికి నిత్యమైన స్తుతులు అర్పిస్తూ, నిత్యము స్తుతుల మీద నడిచి ఆ పట్టణములలో దేవుడే రాజై పరిపాలిస్తున్న ఆ పట్టణములలో లూసిఫర్ తన అహమును బట్టి, తన గర్వమును బట్టి, తన ఆలోచనను బట్టి, తనకొచ్చిన ఒక చెడు తలంపును బట్టి ఒక 10 మందిని పోగు చేసుకోగలిగాడంటే ఆ 10 మంది కూడా ఎలాగా పరచబడ్డారు? ఆ తలంపే కదా. ఆ తలంపు మార్చబడింది కదా. ఈరోజు నువ్వు క్రైస్తవుడుగా జీవిస్తున్నావు, కానీ ఒక వ్యక్తి వచ్చి, అయ్యా, ఇందులో ఏముంది? క్రైస్తత్వంలో ఏముంది? దేవుని మార్గంలో ఏముంది? ఒకసారి నాతో రా, లోకం అంటే ఏంటో పరిచర్యలు చేస్తా. అయ్యా, అప్పుడు నువ్వు అనవలసిన మాట, ఈ లోకములో ఉన్న సమస్త పాపమును విడిచిపెట్టి నేను ఎప్పుడైతే దేవుళ్ళలోకి అడుగు పెట్టానో నా సమస్త జీవితము దేవునికి అర్పించబడిపోయింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అయ్యా, ఈ లోకంలో ఉన్న ప్రతి దానికి నాకు సంబంధం లేదు, కానీ దేవుని క్రియకు నాకు చాలా సంబంధం ఉంది. ఈరోజు దేవుని చెప్పే ప్రతి పని చేయగలుగుతా, కానీ దేవుడు చెప్పే ప్రతి పని చేయగలుగుతా, కానీ లోకంలో ఉండే ప్రతి పని నేను చేయలేనయ్యా. ఆ పాపం నా జోలికి రానివ్వనయ్యా అని ఒక సమర్పణ మనకు ఉండగలిగితే మనం ఎప్పుడూ ఆశీర్వదించబడిపోయిన వారమే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడి చిన్న మాటలు దీవించి